నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అన్ని రంగాలలో కరీంనగర్ అభివృద్ధి లక్ష్యం. అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన. హనుమాన్ నగర్లో కోతులు కుక్కల బెడద. అధికారులు చొరవ చూపాలని కోరుతున్న స్థానికులు. విద్యార్థి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. కొత్తపల్లిలో పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. కరీంనగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నగరంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. విలీన ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. మొదటగా 44వ డివిజన్ సప్తగిరి కాలనీ కస్తూర్బా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ చడగొండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి 38 లక్షల నిధులతో చేపట్టబోయే సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 49వ డివిజన్ సంతోష్ నగర్లో కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్తో కలిసి సంతోషి మాత దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంతోష్ నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. తదనంతరం భాగ్యనగర్ కాలనీలో 4 లక్షల నిధులతో మంచినీటి సరఫరా పైప్ లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ పాలకవర్గం పనిచేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లు ప్రాధాన్యంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కర్రె పద్మ అనిల్, గాజర్ రమా శివరాం, డిఈ శ్రీనివాస్, ఏఈలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థల అభివృద్ధిలో భాగంగా 44వ డివిజన్ సప్తగిరి కాలనీలో స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. దీనికి నాబార్డు నిధుల నుండి 38 లక్షల నిధులతోని ఇలా భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. దీనిలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో మనకు స్మార్ట్ సిటీ కింద ప్రాజెక్టు కింద దాదాపు వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానీ ప్రభుత్వ పాఠశాల సప్తగిరి కాలనీలో, అలాగే మనకు ఓపెన్ జిమ్ నిర్మాణం, మౌలిక వసతులు కల్పించడం జరిగింది. ఈరోజు కస్తూర్బా గాంధీ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 38 లక్షలతోని భూమి పూజ చేయడం జరిగింది సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ మౌలిక వసతులు కల్పించాలని, వాళ్ళు విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధిలో వాళ్లకు ఇక్కడ పాఠశాల అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించడంలో నగరపాలక సంస్థ ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే 49వ డివిజన్లో ఈరోజు ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో పైప్ లైన్ మంచినీటిని అందించే విధంగా పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన చేతకాక పోలీసు రాజ్యం నడుపుతోందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. అర్ధరాత్రి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్టు చేయగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో వారిని పరామర్శించారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలను ఇప్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కేవలం బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నందున గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. అర్ధరాత్రి క్రిమినల్స్ దొంగల్లాగా ఇండ్లలోకి చొరబడి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్, బీఆర్ఎస్వి నగరాధ్యక్షులు బొంకూరి మోహన్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ యాదవ్, గంగాధర చందు, గణేష్, దినేష్, సతీష్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి పరిపాలనిచ్చుడు శాతనగాక కరీంనగర్ జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను, ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని
బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ అంటేనే వణుకూడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వణుకూడుతుంది. అసెంబ్లీలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడిగే ప్రశ్నలకు, ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే శాతనగాక అసెంబ్లీని ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఒక అసెంబ్లీ ప్రతిష్టను దిగదార్చిన ముఖ్యమంత్రి ఇవాళ భయానికి లోనై రాష్ట్రమంతటా కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మరి అరెస్ట్ చేయడం, కరీంనగర్ నగరంలో మా విద్యార్థి జిల్లా కోఆర్డినేటర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా టౌన్ అధ్యక్షులను, ఈ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ రూరల్ కొత్తపల్లి 5 పోలీస్ స్టేషన్లో వందలాది మంది మా విద్యార్థి నాయకులను రాత్రి 12 గంటలకే ఇండ్లు చుట్టముట్టడం, ఒక భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి అరెస్ట్ చేసి ఇలా ఇప్పుడు 10 గంటలైనా కూడా ఉదయం వారిని విడిచిపెట్టకపోవడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి పోలీసు యంత్రాంగం కూడా రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఒక నిరుద్యోగి కానీ వివిధ సంఘాలు ఏదైనా మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పేసి ఓ ముట్టడి అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ పిలిపించినా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడమే ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఒకటే మీకు హెచ్చరిస్తూ ఉన్నా, ఏంటంటే ఈరోజు ఏదైతే మా విద్యార్థి నాయకులకు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇళ్లలోకి ఒక దొంగల్లా, ఒక తీవ్రవాదుల్లాగా ఇండ్లలోకి చొరబడి పోలీసులు అర్ధరాత్రి తలుపులు కొడుతూ ఇండ్ల చుట్టూ పహారా కాస్తూ మమ్మల్ని తీసుకువచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులు, ఉద్యమకాలతో నిండిపోయి ఉన్నాయి. మీరు ఈ ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేస్తా అన్న మీరు అదే ఉద్యమ నాయకులను ఈరోజు స్టేషన్లను నింపుతూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దీనికి పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. ఈరోజు పోలీసులను చేతిలోకి తీసుకొని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ద్వారా ఒక లిస్టు పంపిస్తూ వీరందరినీ ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు వ్యతిరేక విత్తన విద్యుత్ చట్టాలు తెచ్చిందని, బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాలను రూపొందించారని ఆరోపించారు. రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగక ముందే వంట గ్యాస్ ధరలను భారీగా పెంచిందన్నారు. కష్టజీవులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్రెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, రాజేశం, ఎడ్ల రమేష్, నరేష్ పటేల్, సిపిఎం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కార్మికులు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడ్డ చట్టం ఒక్కటి తేకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, మొత్తంగా అన్ని వర్గాల ప్రభావం చూపేటువంటి, నష్టాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఈ జిల్లాలో గ్రామాన క్యాంపెయిన్ నిర్వహించుకోవడం జరిగింది. రేపు భవిష్యత్ కాలంలో కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపుల నిబంధన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని వెంకటేశ్వర కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీపీఏటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి, పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. మా భారతదేశ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫెడరేషన్ ఫార్మేషన్ ప్రకారంగా రాష్ట్రానికి ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా మేము రేపు ఉదయం 10 గంటలకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అది కలెక్టర్ల ద్వారా త్రూఅవుట్ ఇండియా మొత్తం కలెక్టర్ల ద్వారా మేము మెమరాండం సమర్పించుకుంటున్నాము. ఎందుకు అనంటే డిఏ కానీ పిఆర్సీ కానీ ఇవ్వకుండా చట్టం సవరించినట్టుగా మా పెద్దలు రాష్ట్ర కార్యవర్గం కానీ మరియు నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఉండబడే ప్రతినిధులు కానీ వాళ్ళ సూచన ప్రకారంగా మేము కరీంనగర్లో ఈ ధర్నా కార్యక్రమం రేపు నిర్వర్తించున్నాము. దానికి గాను మిత్రులు కరీంనగర్ జిల్లా కానీ మన టోటల్ జిల్లా వ్యాప్తంగా తమ తమ జిల్లాలల్లో కలెక్టర్ల కాంప్లెక్స్లో నిరసన తెలపాల్సిందిగా కోరుకుంటూ 26 కంటే ముందు రిటైర్ అయిన వారు 1/1/26 నాడు నుండి అమల్లోకి వచ్చే విధంగా పే కమిషన్ చేసే సిఫార్సులు వర్తించవు. అంటే 8వ పే కమిషన్ ఎప్పటి నుంచి 1/1/26 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి 8th పే కమిషన్ 1/1/26 నుంచి ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్లో మార్పు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కాబట్టి ఈ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము చేసిన బిల్లును ఉపసంహరణ కొరకే ఈ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనను చేయడం జరుగుతుంది. ఇది మన స్టేట్ సెంట్రల్ ఫెడరేషన్ వాళ్ళు ఆ పిలుపు మేరకు మేము ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే దీంతోపాటు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసేటటువంటి ఈ పెన్షన్స్ యొక్క బకాయిలను కూడా తొందరగా విడుదల చేయాలని, మరి బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి హామీ ఎట్లయితే నెలకు 1,000 కోట్ల రూపాయలను విడుదల చేసి మేము పెన్షన్స్ యొక్క బకాయిలను చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రాణాంతకరమైన పారాక్విట్ అనే గడ్డి మందును పూర్తిగా నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు బిఎన్ రావు రంగారెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో ఐఎంఏ ప్రతినిధులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. కలుపు మొక్కల నివారణకు వాడే ఈ మందు అత్యంత విషపూరితమైనదని చెప్పారు. స్విట్జర్లాండ్కు చెందిన సింజెంటా కంపెనీ గ్రామాక్సోన్ పేరుతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోందని చెప్పారు. కేవలం గంటల వ్యవధిలో గడ్డిని మార్చివేస్తుందని తెలిపారు. కాగా ఇంతటి ప్రాణాంతకమైన మందును విచ్చలవిడిగా అమ్ముతున్నారని చెప్పారు. తద్వారా రైతులు, ప్రజలు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అతి తక్కువ ధరకు లభించే పారాక్విట్ మందుతో వేలాది మంది మరణిస్తున్నారని గుర్తు చేశారు. గ్లోవ్స్, మాస్క్, రక్షిత దుస్తులు ఉపయోగించి దీన్ని వాడాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ మందును పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్యులు రంగారెడ్డి, బిఎన్ రావుతో పాటు ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు. మనం ఈరోజు భారతదేశం అలాగే మన తెలంగాణ రాష్ట్రం పలు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యం విషయంలో ఒక విష వలయంలో కూరుకుపోయాయి. ఆ విష వలయంలో ఈ విషం ఒకటి. ఈరోజు బిఎన్ రావు ఫౌండేషన్ తరఫున అండ్ ఐఎంఏ తరఫున మీ భాగస్వామ్యంతో ఈ పారాక్విట్ అనే సమస్యకి చర్మగీతం పాడుదాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. నేను అనుకోవటం ఈ పారాక్విట్ బ్యాన్ అనేది ఈ విషవలయంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం కనుగొనే దిశలో ఇది మొదటి మెట్టు అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అన్నప్పుడు మొదటగా కావాల్సింది అవగాహన ద్వారా మాత్రమే ప్రజల్లో బిహేవియర్ చేంజ్ వస్తుంది. బిహేవియర్ చేంజ్ వచ్చినప్పుడే మనం ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. ఒక 100 మంది పాయిజన్తో హాస్పిటల్ అడ్మిట్ అయితే 94-95 మంది చనిపోతారు. ఎందుకంటే దాని యాక్షన్ అంతా ర్యాపిడ్గా ఉండదు. హాస్పిటల్ అత్యంత విషపూరితమైన పురుగుల మంది, గడ్డి మందు. ఏమవుతుంది, హాస్పిటల్లో లక్షల బిల్ అవుతుంది. సో దీని పర్యవసనం ఏమవుతుందంటే మొత్తం ఆ కుటుంబం
చిన్నదినం ఆర్థికంగా పూర్తిగా ఇదైపోతుంది. మళ్ళీ ఆ కుటుంబం కొనుక్కోవాలంటే ఒక తరం పోతుంది పూర్తిగా. సో ఇందుకు గాను ఈ పారాక్విట్ పాయసం నిషేధించాలనే ఒక ఉద్యమంలాగా మేము మా స్టేట్ ఐఎంఏ బ్రాంచ్ ఐఎంఏ అన్ని బ్రాంచ్ ఐఎంఏస్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాము. దాంట్లో మా బిఎన్ఆర్ ఫౌండేషన్ కూడా ఒక ప్రయత్నం. అయితే ఈ సందర్భంగా ఒక డాక్టర్ కూడా చెప్పాలి. డాక్టర్ మహేష్ రెడ్డి అని జగిత్యాల ఐఎంఏ మెంబర్ డాక్టర్, ఇక్కడ వన్ హాస్పిటల్ నడుస్తూ ఉంటాడు. ఆయనకు ఎక్కువ ఈ బయలు కేసు వస్తూ ఉంటాయి. సో చూసి ఏం చేసిందంటే ఆయనే బాగా దీనికి ఆలోచించి ధనం, గౌరవం, పదవి ఇవన్నీ తాత్కాలికమేనని, మనతో చివరి వరకు ఉండేది భక్తి మాత్రమేనని శ్రీమద్ ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్లోని కృష్ణానగర్లో శ్రీ సత్య ప్రమోద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాత బోర్వెల్ స్థాపన పూజలు నిర్వహించారు. పాపాలతోనే దుఃఖాలు, కష్టాలు వస్తాయని, వాటిని నివారించాలంటే పాపాలకు పరిహారం చేసుకోవాలని తెలిపారు. ధ్రువుడు చిన్నతనంలోనే దేవుడిని పొందాలని తప్పించి ధ్రువ నక్షత్రంగా నిలిచారని చెప్పారు. వయస్సు, స్థితి, సంపద ముఖ్యం కాదని, మనసులో భక్తిభావం ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండియాల ఆనందకుమార్, డాక్టర్ పెండియాల శ్రీనివాస్, శ్రీరామ్, కుచ్చుల కంటి సంజీవరావు, నాగరాజు శ్రీనివాసరావు, పెండియాల శ్రీనివాసరావు, మనోహర్ రావు, నాగరాజు రాఘవేంద్రరావు, శ్రీధర్మూర్తి, వాసుదేవరావు, శ్రీనాథ్, ఆచార్యులు వెంకట్రావు, శ్రీధరాచారి పాల్గొన్నారు. మన మూల గురువులైన శ్రీమన్మధ్వాచార్యులు ఆదేశించినట్టు నృసింహాదిక మన్యచ్చ దురితాది నివృత్తయే, మనకు ఏదే ఒక దుఃఖము, కష్టము, సమస్యలు, విఘ్నాలు, ఆతంకాలు వస్తాయి అంటే వాటికి మూలమైనటువంటి కారణము పాపము. దురితము అంటారు, పాపం అంటారు. అటువంటి పాపాల వలన దుఃఖాలు వస్తాయి. అందుచేత ఆ దుఃఖాన్ని పరిహరించుకోవాలి అంటే పాపములను పరిహరించుకోవాలి. అటువంటి పాపముల పరిహారం కోసం ఈ నరసింహస్వామి యొక్క అవతారం అయింది. హిరణ్యకశిపుని సంహరించడానికి, ప్రహ్లాదరాజుని ఉద్ధరించడానికి అవతారము అనేది నిజం. ధరణి భూభారతి ద్వారా రైతులకు ఒరిగింది ఏమీ లేదని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెవెన్యూ చట్టాలైన 1971 ఆర్ఓఆర్ యాక్ట్ను రద్దు పరిచి ధరణిని తీసుకువచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ పద్ధతి ద్వారా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి పంపించి రైతులను, ప్రజలను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ తీసుకుని వచ్చిన భూభారతి చట్టం ద్వారా సంపూర్ణ పరిష్కారం లభించలేదన్నారు. ఇట్టి విషయంపై ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును కరీంనగర్లో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, చామనపల్లి లక్ష్మి, పున్నం జగదీష్, మంద మధుకిరణ్, మహాదేవుని భార్గవి, గొర్రె రాజయ్య, సంధ్యాగౌడ్ పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు గైడ్లైన్స్ కరెక్ట్గా పాటించకుండా, దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా కంప్యూటర్ ముందట కూర్చొని వాళ్ళు ఏదో ఒక మ్యాపుల ఆధారంగా చేయడం వల్ల ఈ మిస్టేక్ అనేటువంటిది జరిగింది. దీన్ని ఇప్పుడు కరెక్షన్ చేయాలంటే గతంలో జరిగినటువంటి మిస్టేక్ల వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సమయం మొత్తం కూడా దీంట్లోనే వృధా అవుతుంది. ఇప్పుడు ఒక్క మిస్టేక్, ఒక రైతుకు సంబంధించి, ఒక ఇల్లుకు సంబంధించి ఒక మిస్టేక్ జరిగితే దాన్ని మీ సేవ ఆన్లైన్లో అప్లై చేస్తే, దాని మీద తహసీల్దార్ రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్ట్ ఆర్డీఓ దగ్గరికి పోతుంది. ఆర్డీఓ మళ్ళీ దాన్ని రిపోర్ట్ను ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి పోతుంది. మళ్ళీ తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడ ఆ యొక్క మాడ్యూల్ అనేటువంటిది మళ్ళీ కంప్యూటర్లో కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధి స్థానానికి వస్తుంది. అంటే ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు ఒక అర్జీదారునికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది.
కొత్తపల్లిలోని సచ్చిదానంద ఆశ్రమం రామాలయంలో సీతారామచంద్ర స్వామి వారి అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ బాధ్యులు బండ గోపాలరెడ్డి అన్నారు. కరీంనగర్ కొత్తపల్లిలో గల సచ్చిదానంద ఆశ్రమ ఆవరణలో స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ బాధ్యులతో కలిసి పరిశీలించారు. అధ్యయనోత్సవాలతో ప్రారంభమై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చెప్పారు. బుధవారం రోజున సుప్రభాతం, ఆరాధన, ధ్వజారోహణ, తీర్థప్రసాద గోష్ఠి, శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం, 29వ తేదీన జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగుస్తాయని తెలిపారు. ఈ వేడుకలకు నగరం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలి రానున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్టు పేర్కొన్నారు. కళ్యాణం రోజున అన్నప్రసాదం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాలరెడ్డి, స్వర్గం మునీందర్ పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. 22వ తారీఖు నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్నవి. శ్రీ సీతారామ స్వామి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నాము. సఫాయి వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ముస్తాబు చేస్తున్నాము. ఈ పందిర్లు గిట్ట చేపిస్తున్నాం. కింద నుంచి మీ దాకా ఇక్కడ కింద రామాలయము, పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంతా క్లీనింగ్ చేసి టెంట్లు గిట్ట అవన్నీ ఏర్పడుతుంది. ఏళ్ళ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పత్రికల ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా అడ్వర్టైజ్మెంట్లు కూడా చేయడం జరుగుతుంది. పత్రికల ద్వారా మరియు అడ్వర్టైజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికి దాదాపు 20-25 వేల మంది చుట్టుపక్కల గ్రామస్తులు, పట్టణవాసులు అందరూ వస్తారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇక్కడ కన్వీనర్ రీతిలో ఇక్కడ ఈ కళ్యాణోత్సవం యాట జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం తదనంతరం కూడా భోజన సౌకర్యాలు కూడా 20-25 వేలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దానికి బియ్యం కూడా సేకరించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆప్థమాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, డెంటిస్ట్, ఫిజిషియన్ వైద్య నిపుణులు అందుబాటులో ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా అదనపు వైద్యాధికారి రాజగోపాల్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి ప్రతి ఏటా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని రాజగోపాల్ సూచించారు. ఏఎంసీ పరీక్షకు పాప్ స్మియర్ తీయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సల్మాన్, ఎంఎల్, హెచ్సి మానస, రాజు నాయక్, డిపిఎంఓ కృపలాదేవి, హెల్త్ సూపర్వైజర్స్ జుబేర్, స్నేహలత, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలం కరీంనగర్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల సందర్భంగా సీఎం గారి యొక్క ఇనిషియేషన్ ప్రకారంగా కలెక్టర్ గారి ఆదేశం అండ్ జిల్లా వైద్యాధికారి గారి ఆదేశం అనుకూలంగా మా యొక్క మండలంలో, మానకొండూరు మండలంలో క్షేత్రస్థాయి నుంచి వెళ్ళి మనం మోటివేషన్ చేయడం జరుగుతుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీంట్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ను డిటెక్షన్ చేయడం కానీ వేరే వాటి డిటెక్షన్ ప్రోగ్రామ్స్ అనుకూలంగా చేస్తున్నాము. దాదాపు 99% ఇక్కడే మెడిసిన్స్ అన్నీ కూడా ఆదేశం ఏంటంటే ఫాలోఅప్ ఇంపార్టెంట్ కాబట్టి ఫాలోఅప్ కూడా మేము చేయడం జరుగుతుంది. ఇది మంచి ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటివరకే 150-200 వరకు మనకు ఓపీ రావడం జరిగింది. సో ఇది ఇలా సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో కుక్కలు, కోతులు, పందుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆయా ప్రాంతాలలో కుక్కలు, కోతుల సమూహాలతో పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి అగుపించడం లేదు. పైగా చిన్నారులు ఒంటరిగా వెళ్తున్న వారిపైన దాడులు చేయడంతో భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నగర వ్యాప్తంగా ఉన్న కుక్కలు, కోతులు, పందుల బెడదతో మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తెగబడుతున్నాయి. దీంతో పాదచారులు నడిచి వెళ్లేందుకు జంకుతున్నారు. కుక్కలు, కోతులు, పందుల బెడదతో బెంబేలెత్తిపోతున్నామని, నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు వీటి బారి నుండి రక్షించడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారిన కుక్కలు, కోతులు, పందుల బెడద నుండి కాపాడాలని కోరారు. దుకాణంలోకి కోతులు చొరబడి వస్తువుల్ని ఎత్తుకెళ్తున్నాయని చెప్పారు. పాఠశాలలు ఉండే ప్రాంతం కావడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని తెలిపారు.
అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో దాదాపు 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో ఎక్కడ చూసినా కానీ కుక్కలు, కోతులు, పందుల బెడద ఉంది. ప్రధానంగా కుక్కలు అయితే మనుషుల మీద పడి గాయాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని పట్టించుకోవడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారు. కొత్తగా ఎన్నికైనటువంటి పాలక సభ్యులు, మేయర్ గారు దీనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క హనుమాన్ నగర్లో ప్రధానంగా కుక్కలు ఉండడం వల్ల ఇక్కడ స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులు భయభ్రాంతులకు గురై ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టిఫిన్ ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లిదండ్రుల మీద కూడా గాయాల పాలవుతున్నారు. గతంలోనే ఒక వ్యక్తి కోతులు ఇంట్లోకి రావడం వల్ల భయభ్రాంతులకు గురై ఒక్కటిసారి గుండెపోటుకు గురై మరణించినటువంటి సంఘటనలు కూడా ఈ యొక్క హనుమాన్ నగర్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కుక్కలను కూడా తీసివేయడంలో ఒక శాఖనే మున్సిపల్లో ఉంటుంది, ఒక అధికారి ఉంటాడు కుక్కలకు సంబంధించి ఈ యొక్క తీసేయడానికి. ఈ యొక్క అధికారి కూడా ఏం చేస్తున్నట్టు ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కుక్కలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. వెంటనే దీని మీద మేయర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి 66 డివిజన్లలో ఈ కుక్కల బెడద, కోతుల బెడద, పందుల బెడద నుంచి ప్రజలు రక్షించాలని కోరుతున్నాం. ఇక్కడ హనుమాన్ నగర్లో మా పిల్లలు బ్లూ బెల్ స్కూల్ హై స్కూల్లో మా పిల్లలు చదువుతారు. స్కూల్కి పోయి మాకు ఎల్ఐసి ఏజెంట్గా నేను పనిచేస్తున్నాను. నేను వచ్చేసరికి ఆఫీస్ నుంచి లేట్ అవుతుంది. సో పిల్లలు 4:30-5 గంటలకు అట్లా స్కూల్కు వదిలేసే వరకు కుక్కలు బాగున్నాయి గల్లీలో. ప్రతిరోజు వెంబడి పడుతున్నాయట. బ్యాగులతో కొట్టడం, రాళ్లతో కొట్టడం ఇట్లా జరుగుతుంది. దయచేసి మీ కుక్కల బెడద నుంచి హనుమాన్ నగర్ నుంచి ఏదన్నా ఒకటి కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక స్కూల్ ఉన్నాయి, పక్కకి స్కూల్ ఉన్నాయి, రెండు స్కూళ్ళు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ లేకపోతే పిల్లలు రావడానికి పోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇది పట్టించుకొని దీని సమస్య పరిష్కారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మా వాడకు కుక్కల బెడద బాగుంది, మరియు కోతుల బెడద చాలా బాగుంది. పిల్లలు స్కూల్కి వేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మానేరు డ్యాం కట్టపై మానేరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. క్షయ వైద్యులు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వాకర్స్ కు టీబీ వ్యాధిపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మానేరు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భూపతి ఆనందం, అధ్యక్షులు రేవోజు కనకాచారి, ప్రధాన కార్యదర్శి ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి బత్తిని సంపత్ గౌడ్, సీనియర్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉల్లెంగుల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగుల ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని మహిళా సంఘ భవనంలో సభ్యులకు ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్నిచర్ను అందజేశారు. ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా గత 10 ఏళ్లుగా గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా తమ సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏకానందంకు మహిళలు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు శ్రీలత, లక్ష్మీ శ్రీధర్, నాయకులు బండారి కుమారస్వామి, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు మహేశ్వరి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. 1000 పైన 1200-1300 మంది మహిళలు ఈ మహిళా సంఘాల సభ్యురాలుగా ఉండుకుంటూ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ డబ్బులను కూడా పోగు చేసుకుంటూ అందరికి అవసరాలకు ఇచ్చుకుంటూ వాటి మిత్తి ద్వారా మరింత బలోపేతమవుతున్న సంఘాలకు మరి ప్రభుత్వం చేయుతగా ఇవ్వట్లేదు. వారి డబ్బులు వాళ్ళే జమ చేసుకొని, వాళ్ళే పోగు చేసుకొని, వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు. ప్రభుత్వం పేరుకు మాత్రమే గ్రాంట్లు ఇస్తామని చెప్పుకుంటూ పోతున్నారు కాబట్టి గ్రాంట్లు మాత్రం రిలీజ్ కావట్లేదు సపరేట్గా మహిళా సంఘాలు. అదేవిధంగా మేము గత 2007 నుంచి కూడా మహిళా సంఘాలకు మన తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు, అన్ని వివో సంఘాలకు ఫర్నిచర్ కానీ, బీరువాలు కానీ, చైర్స్ కానీ, కార్పెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి 10 ఏళ్ళు అయింది కాబట్టి అవి అన్నీ ఖరాబ్ అవ్వట్లా. మరొకసారి మా రేణుక కానీ, శ్రీలత కానీ, శ్రీధర్ కానీ అన్న మాకు మరొకసారి కావాలన్నా అవన్నీ పాడైపోయినాయి, మాకు బీరువాలు పంపించండి, కుర్చీలు పంపించండి. మా పెద్ద మనుషులు కూడా పెద్దోళ్ళు ముఖాలు నొప్పులు ఏంటంటే వాళ్ళకు చైర్లు, మళ్ళీ కొంతమంది మహిళలు చిన్న యువతకు కానీ కూర్చోవడానికి కార్పెట్లు ఇవ్వడం జరిగింది. మా ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తాము. నుంచి 10 లోపల అన్న బీరువాలు కానీ, టేబుల్స్ కానీ, ఎప్పుడు ఏది అడిగినా అన్న ఇండివిజువల్ కానీ, అప్పుడు ట్రస్ట్ లేకున్నా అన్న మాకు సాయం చేసిండు.
ఇప్పుడు కూడా మొన్న రిక్వెస్ట్ చేసినాం అన్న మళ్ళీ బీరువాలు అవి ఖరాబ్ అయిపోయినాయి అనగానే మళ్ళీ 3 బీరువాలు, కూకున్నానికి చైర్లు, ఇంకా సరిపోకపోతే కార్పెట్లు అన్న రేపు సిస్టమ్ కూడా కొనిస్తా అన్నాడు. విద్యుత్ బస్సులను ఆర్టీసీకే ఇచ్చి ఆర్టీసీని బలోపేతం చేయాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ అన్నారు. కరీంనగర్లోని బస్టాండ్లో గల ఆర్టీసీ 2 డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునొచ్చిన ఎంవీ యాక్ట్ 2019 విద్యుత్ బస్సుల విధానం పట్ల ఆర్టీసీలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. విద్యుత్ బస్సుల వల్ల ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆర్టీసీలో మిగిలే పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్స్ అన్ని ఆర్టీసీనే చర్యలు తీసుకోవాలని కోరారు. పీఎంఈ డ్రైవర్ పథకంలో వస్తున్న సబ్సిడీని ఆర్టీసీ చేసే మెట్రో ఫిట్మెంట్ బస్సులో కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా కోశాధికారి రాజేశం, జిల్లా సహాయ కార్యదర్శులు పున్నం రవి, కొప్పుల శంకర్, నగర కన్వీనర్ పుల్లెల మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి రవి, వల్లూరి కిషోర్, రాజన్న, దిండిగాల సతీష్, శంకర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గన్నేరువరం మండలం మాదాపూర్ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తనను గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామంలో పుట్టే ప్రతి ఆడబిడ్డకు 5,016 రూపాయలు అందజేస్తానని చెప్పిన ఎన్నికల వాగ్దానాన్ని ఆచరణలోకి తీసుకువచ్చారు. గ్రామంలోని కళ్లెం సంకీర్తన అంజిరెడ్డిలకు కుమార్తె జన్మించగా సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ ఆడబిడ్డకు మహాలక్ష్మి కానుకగా 5,016 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా బహుమతి అందుకున్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మాట నిలబెట్టుకున్న సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళ్లెం ముత్యంరెడ్డి, మాడుగుల కరుణాకర్ రెడ్డి, ఆసరి శ్రీనివాస్, పరశురాములు, బండి తిరుపతి, గొడుగు స్వామి పాల్గొన్నారు. మహిళా పోలీసు అధికారులలో నైపుణ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కరీంనగర్ పోలీసులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ అస్త్రా కన్వెన్షన్లో షీ లేడీస్ 2026 కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా సిపి గౌస్ ఆలం హాజరై సదస్సును ప్రారంభించారు. సమాజ రక్షణలో మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని సిపి అన్నారు. కేవలం అధికారం కోసం కాకుండా రక్షణ సేవాభావంతో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ కలాం, డైటీషియన్ దీప్తి, ఏసీపీ మాధవి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం మహిళా పోలీసులకు వైద్య శిబిరం నిర్వహించి ఉచిత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మాధవి, ఏసీపీ సిటీసీ వేణుగోపాల్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, కిరణ్ కుమార్, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. సేఫ్ ఉంటుందా లేదా, ఎవరైనా తాగి పర్సన్స్ ఏమైనా వస్తే, డ్రంకన్ పర్సన్ వస్తే అతనికి ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీని రిలేటెడ్ సెల్ఫ్ డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మన నోటీస్లో వచ్చింది. అప్పుడు లాస్ట్ కాన్ఫరెన్స్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కూడా పెట్టడం జరిగింది. 3 days ఎక్సర్సైజ్. ఇట్ వాజ్ జస్ట్ అ స్టార్ట్. మెయిన్ థింగ్ ఈజ్ మీరు ఫిజికల్ అండ్ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే, అందరికీ ట్రైనింగ్ జరిగింది, సేమ్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే, మెయింటైన్ చేస్తే, దట్ ఫీలింగ్ విల్ నాట్ బి. తనను సిపిఐ పార్టీ నుండి తొలగించే అర్హత జిల్లా నాయకులకు లేదని మాజీ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దాంతో పాటు రైతు సంఘ నేత కంది రవీందర్ రెడ్డి, మహిళా సంఘ నేత గరిగే శారదలను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఇట్టి అంశంపై రాష్ట్ర నాయకత్వానికి లేఖ రాశామని, పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం కోరినప్పటికీ సస్పెండ్ చేశారని తెలిపారు. జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒంటెత్తు పోకడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. చిన్న పిల్లాడని, అతనికి సిపిఐ భావాలు తెలియవని చెప్పారు. ఆయన నాయకత్వంలో పార్టీ అధోగతి పాలు అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి, కంది రవీందర్ రెడ్డి, గరిగే శారద, బోగం శంకర్ నాయకులు పాల్గొన్నారు. సస్పెన్షన్ చేసేటువంటి అధికారం, ప్రకటించే అధికారం జిల్లా పార్టీ సెక్రటరీ కానీ, చాడా వెంకటరెడ్డి, దాని కనసలను నడిపే వెంకటరెడ్డి గారు కానీ లేదని, మేము పార్టీ యొక్క నిబంధనావళి, కాన్స్టిట్యూషన్ చదివినటువంటి వ్యక్తిగా, నియమ నిబంధనావళి తెలిసినటువంటి వ్యక్తిగా, అనేకటువంటి పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి వ్యక్తిగా, మాకున్నటువంటి ఈ జిల్లా మీద ఉన్నటువంటి అవకాశాలు, పటిష్టత, నిర్మాణం దాని మీద ఉంది కాబట్టి దీని మీద మేము ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాం. సరే, మిగతా ఇంటర్నల్గా ఏం రాసిల్లు ఏమైనవన్నీ అది ఇంటర్నల్గా మాకున్నది అంతర్గతం, అది పార్టీ చూసుకుంటాం. మా కర్తవ్యం పార్టీ రక్షణే మా కర్తవ్యం. సేవ్ కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని
ఈ జిల్లాలో కాపాడడమే కమ్యూనిస్టు పార్టీ క్యాడర్కు అండగా నిలబడడమే కమ్యూనిస్టు పార్టీ క్యాడర్కు కంటిలో రెప్పలాగా మేము వారికి అండగా నిలబడి ఈ పార్టీని ప్రజా సంఘాలను విస్తృతపరచడమే మా లక్ష్యం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.